ఈ టైంలో ఎవరు వస్తున్నారు? రణ్వీర్, అమర్ వాళ్ళు మళ్ళీ వస్తున్నారేంటి? మొత్తం తిరిగి వస్తున్నారు. వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఎందుకు వస్తున్నారు? అది అంజలి కోసం వచ్చుంటారేమో. అంజు వాళ్ళతో వెళ్ళలేదా? ఇక్కడే ఉందా? అవును, ఇక్కడే ఉంది. సరే, వాళ్ళు రక్తం చూడకుండా కవర్ చేయి. అమరేందర్ గారు, ఏంటి మళ్ళీ వచ్చారు? ఏమైంది? అంజలిని తీసుకెళ్దామని వచ్చాం. ఎందుకండి, మార్నింగ్ నిద్ర లేచాక నేనే తీసుకొచ్చి వదిలిపెట్టామని కదా. అంజుకి నిద్రలో లేచే అలవాటుంది. మధ్యలో లేచినప్పుడు మేమెవరూ లేకపోతే తను భయపడుతుంది. అందుకే నిద్ర డిస్టర్బ్ అవ్వకుండా మేం తీసుకెళ్ళిపోతాం. సరే, రండి. అంజలి, అంజలి, అంజు, అంజు, అంజు 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 అంజు, అంజు, అంజు అంజు కింద పడిపోయిందేంటి? ఇందాక చూసినప్పుడు కూడా తను బెడ్ మీదే పడుకున్నానండి. హో, నిద్రలో మేడం గారు బెడ్ అంతా దొర్లుతారు. పక్కన ఎవరు లేకపోతే ఇలానే కింద పడిపోతుంది. అందుకే మేమందరం మధ్యలో పడుకోబెట్టుకుంటాం డాడీ. సరే రణ్వీర్, బాగా లేట్ అయింది, మేము స్టార్ట్ అవుతాం. అలాగే పదండి.